ఇంకా ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అంటే హరిశేష్ గారు ఎప్పుడు థ్రిల్లర్ మూవీస్ వస్తారు కదా, ఈసారి లవ్ మూవీకి వచ్చారు కదా, అది ఎలా అనిపించింది? కొత్త యాంగిల్ చూసాను, బాగుంది. బాగుంది. సో అంటే చాలా మంది యావరేజ్ అంటున్నారు. అలా ఏం లేదు, నాకైతే నచ్చింది. సినిమాలో ఏం నచ్చింది మేడం మీకు? సినిమాలో ట్విస్ట్ అయితే బాగున్నాయి యాక్చువల్లీ. అంటే హరిశేష్ గారు యాక్టింగ్, మృణాల్ గారు యాక్టింగ్, మృణాల్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మంది కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు ముందు సినిమాతో పోలిస్తే. అవును, కానీ ఇది ఓకే ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్స్. ఇది కొంచెం ఓకే ఉంది, కానీ ఓవరాల్ అయితే బాగుంది. చాలా బాగుంది బ్రో. కొత్తగా ఉండే కొత్త లవ్ స్టోరీ ఉండేది. రొటీన్ గా కాకుండా కొంచెం ఎంగేజింగ్ ఉండే. రొటీన్ హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే బయట చాలా నెగిటివ్ గా చెప్తున్నారు, మరి మీరేమంటారు? బయట ఫస్ట్ మేము చూసినాం కదా, ఫస్ట్ మేము చూసినాం కాబట్టి ఆబ్వియస్ గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం వెనక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ బట్ ఓవరాల్ గా చాలా బాగుంటుంది. ఈ మంచి సినిమాలో మీకు నచ్చిన హైలైట్ పాయింట్ ఏంటి? కథ, స్టోరీ, కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. మంచిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎంగేజింగ్ ఉంటుంది. మళ్ళీ ఆ రొటీన్ గా కాకుండా స్క్రీన్ ప్లే వైజ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్ని యాక్టింగ్ పరంగా కానీ కొత్తగా ఉంటుంది. అయితే ట్రైలర్ టీజర్ చూసుకుంటే మొత్తం గొడవలు ఫైట్లు అలా ఉన్నట్టు చూపించారు, కానీ ఇది ఒక ప్రేమ కథ అని చెప్పేసి చెప్పారు. మరి మీరే 100% లవ్ స్టోరీ ఉంటుంది. ఆ ఫైట్స్ కూడా ఫైట్స్ ఎందుకు ఉంటది, ఆ ఫైట్ ఎందుకు జరుగుతుంది, మొత్తం లవ్ స్టోరీ గురించి నడుస్తుంది. ఇంటర్వెల్ అయితే పీక్స్ ఉంటుంది. ఇంటర్వెల్ అయితే చాలా పీక్స్ ఉంటుంది. క్లైమాక్స్ ఇంకా పీక్స్ ఉంటుంది. హరిశేష్ గారి మార్క్ ఏమైనా కనబడ్డదా దీంట్లో? 100% ఇచ్చినాడు. హీరోయిన్ బెస్ట్ పార్ట్. హీరోయిన్ హీరోది హీరోయిన్ కాదు యాక్చువల్ గా సెకండ్ హీరో. హీరోది 49 ఉంటే హీరోయిన్ 51% ఉంటుంది. చెప్పండి మీరు ఇందాక ఏమన్నారు? అట్లా చాలా బాగుంది. విలన్ అని ఉండదు. యాక్చువల్లీ హీరోని విలన్ లా ఉంటుంది, హీరోయిన్ విలన్ లా అంటారు ఫస్ట్, బట్ మారుతూ ఉంటుంది. ప్లాట్ ట్విస్ట్ ఉంటాయి ఇప్పుడు. సో చాలా బాగుంది. సపోర్టింగ్ రోల్ చాలా బాగుంటాయి. అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాం. హాయ్ అండి. హాయ్ హాయ్. సో డికాయిడ్ మూవీ ఎలా అనిపించింది? ఇట్ వాస్ గ్రేట్. బాగుంది. హరిశేష్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? అందరు యాక్టింగ్ బాగుందండి. దే డిడ్ దేర్ పార్ట్స్. అవును, బట్ రీసెంట్ టైమ్స్ లో అంటే యా, లవ్ కొత్తగా ట్రై జానర్ షిఫ్ట్ చేయాలి కదా. ఇప్పుడు అందరూ ఒకటే చేస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒకటే ఉంటాయి. పాత మూవీస్ తో కంపేర్ చేయకండి. స్టోరీ వేరు, జానరా వేరు, ఎమోషన్స్ వేరు. యాక్షన్స్ లేదా స్పై మూవీస్ లో ట్విస్ట్ లా ఉండవు, బట్ ట్విస్ట్ ఆర్ దేర్. ఇంత ఎమోషన్ లో కూడా ట్విస్ట్ చేశారు. క్లైమాక్స్ హ్యాండిలింగ్ బాగుంది. ఒకటే స్టోరీ. ఇంటర్వ్యూలో ఎమోషన్, సి ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ఎమోషన్. ఏదో సినిమా యాక్షన్ పీక్స్ హైట్ ఇట్లా యాక్షన్ 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 డ్రామా అంటే యాక్షన్ ఉంది, కాకపోతే ఎమోషన్స్ మీద ఎక్కువ రన్ అవుతుంది. మూవీ కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో బాగా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ లుక్స్ అంతా బాగుంది. అండ్ కమింగ్ టు ఫిల్మ్ వచ్చేసి బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ అయితే కాదు, లవ్ స్టోరీ. స్టోరీ పరంగా ఎలా అనిపించింది? యా, స్టోరీ అయితే ఉంది. రూపా సాంగ్ ఎలా ఉంది? బాగుంది. వాట్ అబౌట్ మృణాల్? యాజ్ యూజువల్ బాగుంది. హీరో ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఓల్డ్ మూవీస్ కి తెలిసిందే కదా, బాగా ఇష్టం. బట్ క్రైమ్ థ్రిల్లర్స్ తో పోలిస్తే ఇది ఒక లవ్ స్టోరీ. చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు మూవీ వల్ల. మరి వాళ్ళని లవ్ స్టోరీ కదా, క్రైమ్ థ్రిల్లర్ ఏంటంటే చాలా బాగుంటుంది. లవ్ స్టోరీ ఏంటంటే మనకి అంత ఎక్కదు కదా. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, స్టేజ్ నుంచి క్రైమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది లవ్ స్టోరీ కాబట్టి ఎక్కకపోవచ్చు, బట్ ఓకే. బీజిఎం మ్యూజిక్ ఎలా అనిపించింది? డైరెక్టర్ గురించి తెలిసిందే కదా, మ్యూజిక్ డైరెక్టర్ బాగా సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అంటే ఓకే, గుడ్, బాగుంది. ఓవరాల్ గా 5 రేటింగ్ 3.5 or 4. కొంచెం చేంజ్ చేసేది ఉండే సెకండ్ హాఫ్ సీన్స్. ఇంకా హరిశేష్ అంటేనే మనకి డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి కదా, మరి మీకు ఇందులో అంత డిఫరెన్స్ కనిపించలేదు. అంత ఏమో అనిపించింది. ఎందుకన్నా మరి ఎక్కడ డిసప్పాయింట్ చేశారు? కొంచెం అది రొటీన్ అనిపించింది సెకండ్ హాఫ్. అంటే కొత్తగా ఏం లేదు. కన్విన్స్ అయ్యారా స్టోరీ సెకండ్ నేను ఇంత కన్విన్స్ కాదు. బట్ కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ తోటి, అంటే స్టార్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి డిసప్పాయింట్ తోటి చూస్తూనే ఉంటాం సినిమా. కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంటాయి సీన్స్. విలన్ రోల్ ని కూడా మళ్ళీ సపోర్ట్ చేయడం. విలన్ పేరు నాకు తెలీదు. తన యాక్టింగ్ మాత్రం చాలా బాగా. మృణాల్ ఠాకూర్ ఉన్నారు కదా సినిమాలో, హాయ్ నానాలో ఉన్నట్టు కనిపించింది పాపతో. లేదు, అట్లా ఏమనిపించదు. ఓకే. హైలైట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్. అంటే ఇది ఆయన లైఫ్ లో ఎలా ఉంటుంది? హరిశేష్ లైఫ్ మంచిగానే ఉంటుంది. మంచి సినిమా.